తాండవ న్యూస్ కి స్వాగతం. యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమని జనసేన నేత బోడపాటి శివదత్తు పేర్కొన్నారు. తునిలో నెల రోజుల పాటు సాగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. తుని పట్టణంలోని రాజా మైదానంలో SKSPT సీజన్ 2 ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగి ఘనంగా ముగిసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో AS వారియర్స్ DSF మాస్టర్స్ మధ్య పోటీ తీవ్రంగా సాగగా AS వారియర్స్ విజేతలుగా నిలిచారు. విజేతలకు SKSPT వ్యవస్థాపకులు బోడపాటి కాంతం, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ మరియు ఇతర ప్రముఖులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్తు మాట్లాడుతూ యువత క్రీడలను ఫ్యాషన్గా తీసుకుని ముందుకు వెళ్తే చక్కటి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, కొండబాబు, గోవిందు, యూనస్, కృష్ణ, రాజా, నాగసత్యనారాయణ, మధు, పాపారావు, తలుపులు తదితరులు పాల్గొన్నారు. అన్ని టీంలు కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా ఆంధ్ర క్రికెట్ టీం ఆడిన ప్లేయర్స్ కానీ, రంజీ ప్లేయర్స్ కానీ, చాలా మంది ప్లేయర్స్ ఈ మధ్య IPL లో ఆడుతున్న ప్లేయర్స్ కానీ, టీంలో కూడా అనుభవం కలిగిన ప్లేయర్స్ ఈ గ్రౌండ్ రావడం మళ్ళీ SKSPT ఫ్రీ కాన్ స్పీచ్ థెరపీ ఫర్ హియరింగ్ అండ్ హ్యాండిక్యాప్డ్. ఇది మా అమ్మగారు మొదట్లో మా అక్కగారు ఆవిడ డెఫెండర్ అవడం వల్ల ఆవిడ్ని ఏ విధంగా లోక జ్ఞానం అమ్మాయికి తెలియాలి, ఏ విధంగా ఈ యొక్క సొసైటీలో అవయవ లోపం అంటే ఈ లోపం అనేది బయటకు రాకుండా తను అన్ని జయించాలని చెప్పి మా అక్కగారి కోసం ఈ యొక్క సంస్థను స్థాపించి ఎంతో సోషల్ వర్క్ చేశారు మా మదరు. నిజంగా ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిడ ఓపిక అయిపోయింది, తర్వాత ఆర్థిక సహాయం లేక అవన్నీ ఆపేశారు కొంతకాలం. సో తిరిగి దాన్ని ఎలాగైనా నిలబెట్టాలని SKSPT పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిర్విరామంగా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేశాం. నెక్స్ట్ SKSPT సీజన్ ఇదే సంవత్సరం December 10th స్టార్ట్ చేస్తామండి. SKSPT సీజన్ 3 December 10th ఉంటుంది. ఈసారి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ మంత్ లోనే ఈ యొక్క టోర్నమెంట్ పెట్టాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎండల్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. ఈ ఎండల్ని అధిగమించి ఆడాలంటే ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక అన్ని విషయాల్లో కూడా ఆలోచించి December 10వ తేదీ 2026 మరి యొక్క SKSPT సీజన్ 3 టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన AS వారియర్స్ కి, అలాగే రన్నర్స్ అప్ గా నిలిచిన DSF మాస్టర్స్ కి, అలాగే థర్డ్ ప్లేస్ లో నిలబడ్డ RNRCC టీమ్ కి, అలాగే అద్భుతమైన మ్యాచ్లు ఆడారు. అలాగే DSF యంగ్స్టర్స్ కానీ మరి ఇతర టీంలు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్. సుమారు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ 26 టీముల్ని అందరినీ ఒక చోట చేర్చి ఇంత మంచి వాతావరణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరి తరపు నుంచి కూడా శివదత్తుకి అభినందనలు. ముందుగా ఎందువలంటే 26 టీములు సుమారు 300 మంది, ఎంతమంది మొత్తం 300 మంది చిల్లరు ఈ వేదిక దగ్గర తీసుకొచ్చి మరి ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి ఇచ్చేసి ఇక్కడ ఇంత మెగా క్రికెట్ టోర్నమెంట్ని మన తుని టౌన్లో నిర్వహించినందుకు మనందరికీ కూడా గర్వకారణం. ఇంత మంచి కార్యక్రమం చూసారా, ఇందక్కడ చూసాం. నేను కూడా ఎప్పుడూ గ్రౌండ్కి వచ్చి ఈ మధ్యకాలంలో మ్యాచ్లు అవి చూడడం చాలా తక్కువ. ఎప్పుడో సుమారు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్రికెట్ ఆడేటప్పుడు మళ్ళీ క్రికెట్ మాకు తెలుసు. కానీ ఈరోజు వచ్చి చూస్తే మన తుట్టిపట్నంలో ఇంతమంది క్రీడాభిమానులు ఉన్నారా, ఇంతమంది క్రికెట్ ప్రేమికులు ఉన్నారా అని చెప్పి ఈరోజు నాకు నా కళ్ళుతో నేను చూశాను. Tandava News. For more updates, like, share and subscribe.